అక్క, నేను విన్నది నిజమేనా? నువ్వు బావగారిని డివోర్స్ అడిగావా? అడిగాను. సరిగ్గానే విన్నావు నువ్వు. నాకేది కరెక్ట్ అనిపించిందో నేనదే చేశాను. కరెక్టా? ఏది కరెక్ట్ అక్క? బావగారి డిక్షనరీలో కరెక్ట్కి అర్థం ఏంటో తెలుసా? బావగారి గురించి నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా తన్ని ప్రేమించావు, ఇది కరెక్టా? లేకపోతే తన్ని ప్రేమించిన తర్వాత నువ్వు తన నుంచి డివోర్స్ తీసుకుంటున్నావు, ఇది కరెక్టా? నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, అసలు నీకేం కావాలి? చిన్నప్పటి నుంచి నీ గురించి, నీ ఆలోచనల గురించి నాకు బాగా తెలుసు. నువ్వెవరినైనా ప్రేమించావంటే ఎప్పుడు వాళ్లతోనే ఉండాలని కోరుకుంటా. నీకు పెళ్లి బంధం మీద నమ్మకం ఉంది, ఇద్దరు ఒక్కటవ్వాలని కోరుకున్నా. నువ్వు నీ జీవితం అంతా బావగారితో గడపాలని కోరుకున్నావు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అక్క? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అక్క, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నువ్వెందుకు డివోర్స్ తీసుకుంటున్నావు నాకు చెప్పి తీరు. నేను దాచడం లేదు బుల్బుల్. నువ్వెందుకు మాటి మాటికి ఒకటే ప్రశ్న అడుగుతున్నావు? నేను నీకు చెప్పాను కదా నాకేది కరెక్ట్ అనిపించిందో అదే చేశానని. అది కాకుండా ఆయనకు అసలు నా మీద నమ్మకమే లేనప్పుడు నేను ఆయనతో కలిసి ఎలా ఉండగలను? అందుకే నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. అబద్ధాలు చెప్పొద్దక్క. అమ్మ నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు రానన్నా? నిన్ను నువ్వు నిర్దోషిగా నిరూపించుకోవాలని అప్పుడు ఎందుకు చెప్పావు? నువ్వు ఇంటికి ఎంతో గౌరవంగా వచ్చినప్పుడు ఇన్ని అవమానాలతో ఎందుకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నావు అక్క? నీకెందుకు అర్థం కావడం లేదు? నేను ఇలా చేస్తున్నానంటే అది అందరి మంచి కోసమే చేస్తున్నా. మంచిదా? నువ్వేదైతే నిర్ణయం తీసుకున్నావో దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది అనిపిస్తుందా? నీకే కండిషన్లో పెళ్లి జరిగిందో అది నీకు బాగా తెలుసు కదక్కా. ఇలా చూడు, నువ్వు గనక నిర్దోషివని నిరూపించుకోకుండానే నువ్విలా బావగారి నుంచి డివోర్స్ తీసుకుంటే అప్పుడు ఏమంటారు? నువ్వు తప్పు చేశావంటారు. అందుకే బావగారు నిన్ను వదిలేశారు, నీ నుంచి డివోర్స్ తీసుకున్నారు అంటారు. అలాగే నువ్వు అమ్మ గురించి ఆలోచించావా? ఒక్కసారైనా అమ్మ గురించి ఆలోచించావా నువ్వు? తన పరిస్థితి ఏమవుతుంది? అరే, అమ్మ అయితే ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తూ కూర్చుంది అభి బావగారి నానమ్మ ఎప్పుడు బాగవుతారు, ఎప్పుడు పూర్తిగా నయం అవుతుందని. ఎందుకంటే ఆవిడే ఇదంతా సరిచేయగలరు. అసలు నువ్వు నీ గురించి ఆలోచించావా? డివోర్స్ తర్వాత నీ పరిస్థితి ఏమవుతుంది? నాకేం జరగాలనుంటే అదే జరుగుతుంది. కానీ ఇక్కడ నా కారణంగా ఎలాంటి సమస్యలు రాకూడదు. నువ్విదంతా ఎవరి కోసం చేస్తున్నావో నాకిప్పుడు అర్థమైంది. నువ్వెవరి కోసం ఇంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నావో నాకు తెలిసిపోయిందక్కా. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు. నాకంతా అర్థమవుతుందక్కా. నువ్వు బావగారి కోసమే చేస్తున్నావు కదా, నీ ప్రేమ కోసమే చేస్తున్నావు కదా. నువ్వు ఎలాగైనా అనుకో, కానీ ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. అది డివోర్స్ కోసం నేను మా లాయర్ని పిలిపించాను. ఒకవేళ నీకు కూడా కావాలనుకుంటే నువ్వు నీకు తెలిసిన లాయర్ని పిలిపించుకోవచ్చు. తర్వాత నేను ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదనే మాట వినదలుచుకోలేదు. వాట్స్ యువర్ ప్రాబ్లం ప్రవీణ్? మాటి మాటికి నువ్వెందుకు కళ్ళజోడు సపోర్ట్ చేస్తున్నావు? ఆ బుల్బుల్ కోసం చేస్తున్నావా లేక ఆ కళ్ళజోడు కోసమా? ఒకవేళ ఇద్దరితోనూ నువ్వు లవ్ లో ఉన్నావా ఇప్పుడు? జస్ట్ షట్ అప్ ఆలియా. ఏంటి వాగుతున్నావు నువ్వు? యు నో వాట్, నాకు నీ మీద కోపం కంటే జాలే ఎక్కువ. ఇట్స్ ఓకే. భగవంతుడు నిన్ను ఎలా పుట్టించాడు? నువ్వు ఎవరి బాధని అర్థం చేసుకోలేవు, ఎవరి కష్టాన్ని అర్థం చేసుకోలేవు. ఓ ప్లీజ్ ప్రవీణ్, నువ్వు అసలు నన్ను అర్థం చేసుకోలేదు. కానీ నేను నిన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాను. నా లైఫ్ లో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉందో అలాగే అచ్చంగా నీ లైఫ్ లో కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది. అదే నాకు అర్థం కావడం లేదు. వాట్ రబ్బీష్ ఆలియా, ఏంటి పిచ్చిగా వాగుతున్నావు? ముందు నువ్వు ప్రెగ్నెంట్ వద్దని అవమానించో, ఇక ఇప్పుడు ఇలా చూడు, నేను అభిని కాదు. నువ్వు చెప్పే ప్రతి మాట కళ్ళు మూసుకొని నమ్మడానికి. నీ ట్రయాంగిల్ స్టోరీలో సైడ్ హీరో ఆ సురేష్ అని నేను నీకు చెప్పగలిగితే బావున్నా. ఎందుకంటే ఈ టైంలో అతని పేరు ప్రజ్ఞతో ముడిపడిపోయి ఉంది కాబట్టి. ఒకవేళ సురేష్కి బుల్బుల్తో కనెక్షన్ ఉందని గనక నేను ప్రూవ్ చేయగలిగానంటే అప్పుడు ఆ లాభం నాకంటే కూడా కళ్ళజోడుకి ఎక్కువ దక్కే అవకాశం ఉంది. బుల్బుల్ అయితే నీ దృష్టిలో దిగజారిపోతుంది, కానీ ప్రజ్ఞ అనే దృష్టిలో చాలా ఎత్తుకు ఎదిగిపోతుంది. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు ప్రవీణ్. బుల్బుల్ ఈ టైంలో ఎక్కడ ఉందో అది నేను ఎలా తెలుసుకోవాలి?
ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం చెప్తుంది, తనకి ప్రవీణ్కి మధ్య అసలు ఏమీ లేదని. నాకైతే ఇద్దరు ఇవాళ కలిసే ఉన్నారని అనిపిస్తోంది. ఏం చేయను? తనకి ఫోన్ చేయనా? పూర్ణిమ, ఏంటి పెద్దమ్మా? నీ ఫోన్ ఒకసారి నాకు ఇలా ఇస్తావా? ఇదిగో. నేను నీకు కాసేపట్లో ఇచ్చేస్తాను, సరేనా? అలాగే. ఎక్కడ ఉన్నావు నువ్వు? బావగారి ఇంట్లో. అమ్మకి ఏమీ చెప్పొద్దు. సరిపోయింది. ఈవిడొక్కతే తక్కువైంది ఇప్పుడు. సంస్కారం అంటే ఏంటో అసలు మీకు తెలుసా? మీరు మీ అబ్బాయికి ఎంత సంస్కారాన్ని నేర్పించారో అది నేను కళ్ళారా చూసి తెలుసుకున్నాను. మరొకరి గురించి మాట్లాడడానికి ముందు మీరు మీ గురించి ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. నాకు బాగా క్లాసులు చెప్పేది కదా ఈవిడ. ఇప్పుడు నా వంతు వచ్చింది. మీరా, మీరిక్కడికొచ్చి మంచి పని చేశారు. అరే, మీకంటే మంచి విట్నెస్ మీ అమ్మాయికి ఇంకెవరు కాగలరు చెప్పండి? అదీ కాకుండా ఇలాంటి విషయాల్లో ఇంటి పెద్దలు ఉండడం చాలా మంచిదంటుంటారు. ఇప్పుడు ఎవరూ కూడా ఏమీ అనలేరు ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని కదా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అరే, ఇది చాలా బాగుంది. మీ ఇద్దరు కూతుళ్ళు మీకు అసలేమీ చెప్పనే లేదా? అరే, వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ అంతేనండి. అబద్ధాలు చెప్పడం, విషయాలు దాచడం వాళ్ళకి బాగా అలవాటైపోయిందండి. నా కూతుళ్ళ గురించి మీరెందుకు మాట్లాడడం లేండి. నిజమేంటో అది మీ నోటితోనే చెప్పండి, వింటాను. పిన్ని, ఏం చేస్తున్నావు నువ్వు? హౌ కెన్ యూ బిహేవ్ లైక్ దిస్? ఆంటీ, ఐఎమ్ సో సారీ అబౌట్ హర్ బిహేవియర్. ప్లీజ్ మీరు ఒక్క క్షణం ఆగండి. ఇదిగో రామో. ఆలియా, ఎక్కడున్నా రామో? ఆలియా, నౌకర్ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? వైశాలి వదిన, ఏం మాట్లాడుతున్నా నువ్వు? ఆంటీ గారు ఇప్పుడే కదా మన ఇంటికి వచ్చారు. ఆవిడకి టీ కాఫీ ఏదైనా ఇవ్వాలా వద్దా? మీరు మరీను. అరే, కాఫీ టీ కాదు, ఈవిడ కోసం మంచినీళ్ళు తెప్పించు. నిజం తెలుసుకున్నాక ఈవిడికి కేవలం మంచినీళ్లే అవసరం అవుతాయి. నేను ఇక్కడ నీళ్లు తాగడానికో లేక టీ కాఫీలు తాగడానికో రాలేదు. నేను కేవలం ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అయ్యో ఆంటీ, మీరెందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నారు? ఈ మధ్యనే కదా మీకు నేను దాని గురించి మాట్లాడకూడదు. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? కాసేపు ఆగితే ఏం జరిగిందో మీకే తెలిసిపోతుంది కదా ఆంటీ. ఆలియా, ఏం చూస్తున్నావు నువ్వు? ఎందుకు ఆవిడ్ని కంగారు పెడుతున్నావు? ఇలా చూడు, ఈ ఏజ్లో ఇంతకంటే ఎక్కువ సస్పెన్స్ ఆవిడ హెల్త్కి మంచిది కాదు. ఏం పర్వాలేదు ఆంటీ, నేను మీకు మొత్తం చెప్తాను. కానీ ఆంటీ, దానికోసం మీరు కాస్త ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది. అదేంటంటే, ఈ రోజు వరకు మీరు కేవలం పెళ్ళిళ్ళు చూశారు, చేయించారంతే. కానీ ఇక్కడ జరిగేదాన్ని చూస్తే మీరు దాన్ని ఎప్పుడూ ఊహించి ఉండరు కూడా. ఏం జరుగుతుంది ఇక్కడ? అభి ప్రెగ్నెల డివోర్స్. ఒక్క నిమిషం ఆంటీ, నేను మీకు మరొక విషయం కూడా క్లియర్ చేయాలి. ఈ విషయంలో మీరు ఎవరిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఈ డివోర్స్ అభి ప్రెగ్నెన్ అడగలేదు. దీన్ని స్వయంగా మీ ముద్దుల కూతురు ప్రెగ్నెన్ అడిగింది. అమ్మా, నువ్వు? ఓ గాడ్, ఇప్పుడు ఖచ్చితంగా లేట్ అయ్యే తీరుతుంది. ఫ్యామిలీ డ్రామా మొదలవబోతోంది కదా, అందుకని.
బాబు అభి, మీతో ఒంటరిగా 2 నిమిషాలు మాట్లాడాలి నేను. అమ్మా, ఆవిడేం మాట్లాడుతుంది? తెలిసిన విషయమే కదా తను. అది ట్రిపికల్ విషయం. ఏడుస్తుంది, బతిమలాడుతుంది, అభి ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకుంటుంది. నా కూతుర్ని వదిలేకు బాబు, మా కుటుంబం పరుగు పోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది అని అంటుంది. ఇంకెంతకంటే ఏమంటుంది? అంటే ఎమోషనల్ బ్లాక్మెయిలా? ఒకవేళ అప్పుడు అభి కరిగిపోయాడంటే? నువ్వు వేస్తాను. విషయం అన్నయ్య కెరీర్కి సంబంధించింది. ఒకవేళ అన్నయ్య కెరీర్కి ఏమైనా అడ్డుగా వచ్చిందంటే అప్పుడు అన్నయ్య కరిగిపోవడం కాదు కదా, కనీసం అటెన్షన్ కూడా ఇవ్వనివ్వడం. ఆంటీ గారు, నాకు బాగా తెలుసు మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు. కానీ ఈసారి మాత్రం నేను మీకు అసలు సాయం చేయలేను ఆంటీ. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలన్న నిర్ణయం మీ అమ్మాయి ప్రజ్ఞదే. తను సరిగానే చేస్తోంది. నేను తనకి ఒక అవకాశం కూడా ఇచ్చాను, తనని తాను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ తను చేసుకోలేకపోయింది. అలాగే ఆంటీ, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, ఇలాంటి ఆడదాంతో కలిసి ఉండడం ఒక మగవాడికి ఎంత కష్టంగా ఉంటుంది అనేది. ఆంటీ గారు, ప్లీజ్, నేను నా నిర్ణయం తీసేసుకున్నాను. అందుకని మీరు మళ్ళీ ఏడవటం, బతిమాలటం వంటివి చేయకండి. నాకు తెలుసు మీకు కోపం వస్తుంది, కానీ నాకు మీ కూతురు మీద ఏదైతే కోపం ఉందో దానిని మీరు అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రయత్నించండి. తను మీ కూతురు కాబట్టి మీకు తన మీద నమ్మకం ఉండొచ్చు, కానీ నేను మాత్రం తనని నమ్మటం కుదరదా ఆంటీ. ఇక మేమిద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండడం అస్సలు కుదరదా ఆంటీ గారు. బాబు, నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ప్రస్తుతం మీరెంత బాధపడుతున్నారో అది ఎవరికి అర్థం కాకపోయినా నేను మాత్రం అర్థం చేసుకోగలను. నీ మనసును నేను బాగా అర్థం చేసుకోగలను బాబు. నిజం చెప్పాలంటే ఇదే నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే గనక అతను తన భార్య ఎంఎంఎస్ని చూశాడంటే అతను అదే రోజు తన భార్యని మెడపట్టి బయటికి గంటేవాడు. కానీ మీరు అలా చేయలేదు. అందుకని నేను మిమ్మల్ని అల్లుడుగా కాకుండా కొడుకులా భావిస్తూ వస్తున్నాను. లేదు బాబు, చూడు, నేను అస్సలు ఏడవను. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకోను కూడా. మిమ్మల్ని ఇది కూడా అడగను బాబు, మీరు ప్రజ్ఞకి డివోర్స్ ఇవ్వకండి అని. నాకు కేవలం ఇది మాత్రం అర్థం కావడం లేదు. ఎంతో తెలివైన, ధైర్యవంతురాలైన, ప్రాక్టికల్గా ఉండే నా కూతురు ప్రజ్ఞ స్వయంగా మీ ముందుకొచ్చి తనకి డివోర్స్ కావాలి అని అడిగిందా? ఈ పని చేసి ప్రజ్ఞ ఇవాళ నిరూపించింది ఒక తల్లి ఓడిపోయిందని, కూతురు గెలిచింది అని. మీకు తెలుసా, ఎప్పుడైతే మీ నానమ్మ మీ సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి వచ్చారో అప్పుడు ప్రజ్ఞని ఈ పెళ్లి ఖచ్చితంగా వద్దని నిరాకరించింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని తను అనుకోలేదు. ఎందుకంటే తనకేమనిపించిందంటే మీ కుటుంబానికి మా కుటుంబానికి అసలు పొంతనే లేదు అని. ఎక్కడ మీరు, ఎక్కడ మేము. అప్పుడు నేను తనకి నమ్మకం కలిగించాను. నేనే తనకి నచ్చజెప్పాను, ఈ పేద గొప్ప అనేవి ఏవీ ఉండవు అని. ఎప్పుడైతే ఒక అబ్బాయి అమ్మాయి భార్యాభర్తలుగా మారిపోతారో, ఒక పవిత్రమైన బంధంలో ముడిపడిపోతారో, వాళ్ళిద్దరూ సమానమైపోతారని చెప్పాను. ఇద్దరూ కలిసి ఒక అందమైన జీవితాన్ని మొదలు పెడతారు. అలాగే ఇద్దరు ఒకరికొకరు తోడుగా మారిపోతారు. కానీ నేను తప్పుగా ఆలోచించాను. నేను తప్పు, ప్రజ్ఞే పూర్తిగా కరెక్ట్. ఎందుకంటే మీ ఆలోచనకి తన ఆలోచనకి చాలా తేడా ఉంది. నేను ఎవరిని ఏమీ అడగాలనుకోవడం లేదు బాబు. కేవలం మీ నానమ్మ ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నానంతే. ఎందుకంటే అన్ని విషయాలు నేను ఆవిడతోనే మాట్లాడాలి. ఎందుకంటే ఆవిడే వచ్చారు మా ఇంటికి మీ సంబంధం తీసుకుని. మీ నానమ్మకి నమ్మకం ఉంది నా కూతురు మీద. ప్రజ్ఞ ఇంటి కోడలు కావడానికి, మీ భార్య కావడానికి అర్హురాలని ఆవిడ మనస్ఫూర్తిగా నమ్మారు. ఆవిడకి తన అభిషేక్ మీద పూర్తి నమ్మకం ఉంది. మీ నానమ్మ గారికి ప్రజ్ఞ మీద నమ్మకం ఉందన్నప్పుడు, ఇంకా ఉన్నప్పుడు ఆవిడ మనవడైన మీకెందుకు ప్రజ్ఞ మీద నమ్మకం లేదు? ఆంటీ గారు, ప్లీజ్, నేను దీని గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. నాకు తెలీదు నాన్నమ్మకి స్పృహ వచ్చిన తర్వాత ఆవిడ మీ అందరితో ఏమని చెప్తుంది ఏంటి, కానీ నేను మాత్రం నా నిర్ణయాన్ని తీసేసుకున్నాను. ఎందుకంటే ఈసారి విషయం నమ్మకానికి సంబంధించింది కాదు, క్యారెక్టర్కి సంబంధించింది. ఏ మనిషి క్యారెక్టర్ అయితే మంచిది కాదో ఆ మనిషికి మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏం ప్రయోజనం? బాబు అభి, ఎన్ని రోజులు ప్రజ్ఞతో కలిసి ఉన్న తర్వాత కూడా మీకు ఇలాగే అనిపిస్తోందా బాబు?
ప్రజ్ఞ క్యారెక్టర్ మంచిది కాదు అని. ఆంటీ గారు, నేను ఒక రాక్ స్టార్ని. లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. వేల మంది అమ్మాయిలు నేనంటే పడి చస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అమ్మాయి వచ్చి మీతో చెప్తే నేను తనతో తప్పు చేశానని, అలాంటప్పుడు మీరు ఆ అమ్మాయి చెప్పిన మాటల్ని నమ్ముతారా? లేదు కదా. కానీ ఒకవేళ అదే విషయాన్ని ప్రూఫ్తో సహా చూపించిందంటే అప్పుడు ఇష్టం లేకపోయినా మీరు ఆ విషయాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను కూడా ఇప్పుడు అలాగే చేయాల్సి వస్తుంది ఆంటీ గారు. మీకు తెలిసే ఉంటుంది నేను ప్రజ్ఞకి డివోర్స్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది. కానీ ప్రజ్ఞ నాకెందుకు డివోర్స్ ఇస్తున్నట్టు అది మీకు కాసేపట్లోనే తెలుస్తుంది. మీ లాయర్ ఎక్కడున్నారు? ఒక మనిషి ఎంతో నిజాయితీగా ఉన్నప్పుడు ఆ మనిషికి ఏ లాయరు అవసరం లేదు లాయర్ గారు. చూసావా అన్నయ్య, ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళ పొగరు ఇంకా ఏమాత్రం తగ్గలేదు. వీళ్ళ బిహేవియర్ చూస్తుంటే తప్పు వాళ్ళది కాదు, మందేమో నాకే అనిపిస్తుంది. ఆలియా, ఇదే కదా ఈ ఫ్యామిలీ స్పెషాలిటీ. మరి కూతురు కళ్ళతో మాయ చేస్తుంది, తల్లి మాటలతో. వీళ్ళు ఈ మాటలతోనే కదా నానమ్మని బుట్టలో పడేశారు. అలాగే తన క్యారెక్టర్లెస్ కూతుర్ని ఈ ఇంటికి పంపించేశారు. ఎక్కడ సంతకం చేయాలి? ఈ డివోర్స్ మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో. అందుకని మీరు ముందుగా ఇక్కడ సంతకం చేయండి. ఎలిమిని సంతకం చేసే ముందు అన్ని క్లియర్ చేయండి. మిస్టర్ అభి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మా దగ్గర లిస్ట్ రాసి ఉన్నాయి. ఒక్కసారి మీరు కూడా చదవండి. మీ హస్బెండ్కి చెందిన ప్రాపర్టీస్, బ్యాంక్ అకౌంట్స్, నెంబర్ ఆఫ్ కార్స్, ఫార్మ్ హౌసెస్, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి గురించి డీటెయిల్స్ ఈ పేపర్లో మెన్షన్ చేయబడ్డాయి. వాట్ రబ్బిష్! ఇవన్నీ అన్ని పెళ్లికి ముందు సంపాదించుకున్నాడు. వీటిని ఇవ్వాల్సిన అవసరం మాకేం లేదు. ఈ విషయం మాకు ముందే తెలుసు, కానీ తనకు వీటి గురించి చెప్పాల్సిన అవసరం మాకు చాలా ఉంది. లేకపోతే తర్వాత వీటన్నిటి గురించి తను కోర్టుకు వెళ్లి డిమాండ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు అభి గారికి చాలా ప్రాబ్లం అవుతుంది. అన్నట్టు మరొక విషయం, హై ప్రొఫైల్ కేసులో ఎలిమిని హస్బెండ్ ఇంకా వైఫ్ ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఈ కేసులో 30% నుండి ప్రారంభమవుతుంది. సో చెప్పండి మిసెస్ ప్రజ్ఞ, మీకు ఈ ప్రాపర్టీస్ లో నుండి ఏం కావాలి? చూడండి, మీ డిమాండ్ తర్వాతనే మీ నుండి సంతకం తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే లిస్టు చదివి చెప్పండి. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి నేనేమైనా అడగచ్చా? ఏమైనా అడగచ్చు, ఇది మీ హక్కు. నాకు కావాల్సింది ఈ లిస్ట్లో లేదు. అయితే మీరు డైరెక్ట్ గానే చెప్పేయండి అసలు మీకేం కావాలి అని. ఏం కోరుకుంటుందో అసలు? ఊరి భగవంతుడా, ఇల్లైతే కోరుకోదు కదా. ఇదైతే అనుకున్న దానికంటే తెలివైన దానిలా కనిపిస్తోంది. ఇప్పుడు అర్థమైందా వైశాలి నీకు? ప్రజ్ఞ తానే స్వయంగా డివోర్స్ ని ఎందుకు అడిగిందో ఏంటో. నా లిస్టు కాస్త పెద్దది, రాసుకోండి. నా మొదటి డిమాండ్ సంతోషం. నా బంధం ఈయనతోనే తెగిపోతోంది, అమ్మమ్మతో కాదు. అందుకని ఎప్పుడు నేను అమ్మమ్మని కలవాలనుకున్నా నేను ఆవిడ్ని కలవడానికి ఇంటికి వస్తానప్పుడు నన్ను ఆవిడ్ని కలవకుండా ఎవరూ ఆపకూడదు. నా రెండవ డిమాండ్ మనశ్శాంతి. అమ్మమ్మ మాత్రమే కాకుండా ఈ ఇంట్లో పిల్లలు, వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. వాళ్ళని కలిస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను ఆ పిల్లల్ని కలవకుండా నన్ను ఎవరు ఆపకూడదు. నా మూడవ డిమాండ్ నా హస్బెండ్ ప్రేమించే మ్యూజిక్. ఒకవేళ ఆయన చేసే కాన్సర్ట్కి నేను వెళ్ళాలి అనుకుంటే నేను అక్కడికి వెళ్లకుండా ఎవరు ఆపకూడదు.
ఆయన పాటలు వినకుండా నన్నెవ్వరూ ఆపకూడదు. ఇక ఇది నా ఆఖరి డిమాండ్. ఆయన నుండి ఒక మాట. ఆయన అమ్మమ్మని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి తప్పించి ఆయన దగ్గర నుండి నాకింకేమీ వద్దు.